అందరికీ నమస్కారం. లా విద్యా స్రవంతికి స్వాగతం. నేను మీ స్రవంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లా, తెలంగాణ యూనివర్సిటీ. నేడు జాతీయ బాలికల దినోత్సవం. అసలు ఈ జాతీయ బాలికల దినోత్సవం ఏంటి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఎప్పుడు స్టార్ట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతీయ బాలికల దినోత్సవం 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికలపై అవగాహన పెంపొందించడం, వారి విద్య, ఆరోగ్యం, భద్రత, హక్కులు, పరిరక్షణపై సమాజం దృష్టిని ఆకర్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈరోజు కేవలం ఒక రోజును గుర్తు చేసుకునే వేడుక మాత్రమే కాదు, బాలికల గౌరవం, హక్కులు, భవిష్యత్తు ఆలోచించే రోజు. ఒకప్పుడు మన సమాజంలో బాలిక పుట్టిందంటే భారమని భావించేవారు. కానీ ఈరోజు బాలికలు డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, దేశ నాయకురాళ్ళుగా ఎదుగుతున్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బాలికల విద్య దేశ అభివృద్ధికి పునాది. ఒక అబ్బాయికి విద్య అందిస్తే ఒక వ్యక్తి ఎలా ఎదుగుతాడు, కానీ ఒక బాలికకు విద్య అందిస్తే ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక దేశం, పూర్తిగా ప్రపంచమే అభివృద్ధి చెందుతుంది. అందుకే మన నినాదం ఎడ్యుకేట్ ఎ గర్ల్, ఎంపవర్ ద వరల్డ్. బాలికలకు ఎదురయ్యే సమస్యలు ఇంకా పూర్తిగా తీరలేదు. నేడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటనంటే ఈ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా బాల్య వివాహాలు, చదువు మధ్యలో మానేయడం, అసమాన అవకాశాలు, భద్రతా సమస్యలు, ఇవన్నీ ఇంకా మన ముందున్న నిజాలు. ఈ సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ప్రభుత్వమే ఇవ్వాలి అనుకోకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా ఆలోచించి బాలికను భారంగా కాకుండా బాధ్యతగా మరియు వరంగా చూడాలి. అప్పుడు ఆమెకి అభివృద్ధి అందించడమే కాకుండా దేశ అభివృద్ధిలో మరియు ప్రపంచ అభివృద్ధిలో బాలికలను భాగంగా చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బాలికలు చదువుతున్నప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క నైపుణ్యాలని పెంపొందించే విధంగా వాళ్ళని విద్య వైపు నడిపించగలిగితే ప్రపంచంలో స్త్రీ విద్య సాధికారతకు ఒక తొలిమెట్టు బాల్యం నుంచే పడుతుందని నా అభిప్రాయం. మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన ప్రధానంగా 3 అంశాలు. ఒకటి బాలిక విద్య, బాలికా భద్రత అండ్ బాలికకి సమాన అవకాశాలు. ఈ 3 ద్వారా మనము కుటుంబంతో పాటుగా దేశంతో పాటుగా ప్రపంచాన్ని అభివృద్ధి చెందించడంలో బాలికల పాత్రని కూడా పోషిస్తుంది అని భావిస్తూ బాలిక విద్య ప్రపంచానికి శక్తి అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.